సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. జిల్లాలోని కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. చలితో పాటు పరిశ్రమల కాలుష్యం తోడు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఇండ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. పొగమంచుతో హైవేలపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల వరకు కూడా పొగమంచు వీయడం లేదు. విజువల్స్ చూడొచ్చు. పొగమంచు వీడగా అయితే లైట్ల వెలుతుల్లోనే అయితే హైవేల పైన ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఉదయం 7-8 వరకు కూడా పొగమంచు వీడడం లేదు. పొగమంచు కారణంగా హైవే పైన పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇటు సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా సంగారెడ్డి జిల్లాలో నమోదుతున్నాయి. గత 2-3 రోజులుగా 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదవుతున్నాయి. కోహిర్ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇటు నారాయణఖేడ్, జైరాబాద్ నియోజకవర్గాల్లోని పలు మండల కేంద్రాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొత్తం ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా చలికాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోహిర్లో 4.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యి రికార్డులకు ఎక్కింది ఆ కోహిర్ ప్రాంతం. దాంతోపాటు ఇటు కంటి కావచ్చు, అయితే నారాయణఖేడ్ కావచ్చు, నారాయణఖేడ్లోని పలు ప్రాంతాలు కావచ్చు, ఇటు జైరాబాద్ నియోజకవర్గంలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. మొత్తం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది టెంపరేచర్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో, ఇటు జైరాబాద్ నియోజకవర్గంలో. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇటు మెదక్, సిద్దిపేట జిల్లాలో కూడా 8-9 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. హైవేల కారణంగా ఇటు ప్రధాన అయితే హైవేలలో అయితే పొగమంచు కారణంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జైరాబాద్ ప్రాంతంలో ఓ బస్సు రోడ్డు పక్కకు పల్టీ కొట్టడం కావచ్చు, ఇటు రాజీవ్ రహదారి పైన ఇటు గజ్వెల్ సమీపంలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పలు ప్రమాదాలు ఇటు తూప్రాన్ హైవే పైన కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పొగమంచు వీడడం లేదు. సో లైట్లు లేనిదే రోడ్లపైన ప్రయాణం చేయలేని పరిస్థితి విజువల్స్ చూడొచ్చు. మొత్తం పొగమంచు ముందు వస్తున్న వాహనాలు ఏం కనిపించని పరిస్థితి నెలకొంది. ఇటు నర్సాపూర్ అటవీ ప్రాంతంలో కావచ్చు, ఇస్మాయిల్ ఖాన్ పేట ప్రాంతంలో భారీ పొగమంచు కమ్మేసింది. ఆ పొగమంచు కారణంగా అసలు పూర్తిగా ముందొస్తున్న వాహనాలు కావచ్చు, రోడ్లపైన గుంతలు కావచ్చు, రోడ్డు కనిపించని పరిస్థితి. అందుకే ఈ నేపథ్యంలోనే ఇటు జైరాబాద్ ప్రాంతంలో రోడ్డు పక్కకు అయితే బస్సు పల్టీ కొట్టిన పరిస్థితి ఉంది. సో ఈ ప్రమాదంలో అయితే పలువురికి గాయాలైన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తం ఉదయం నుంచి ఇటు తెల్లవారుజాము నుంచి ఇటు ఉదయం 8 వరకు కూడా పొగమంచు వీడక జనం రోడ్లపైకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సాయంత్రం 5 అయిందంటే చాలా చలి ప్రారంభమవుతుంది. ఉదయం షిఫ్ట్లకు కార్మికులు వెళ్ళేవారు కావచ్చు, ఇటు పరిశ్రమలకు అయితే ఉదయం షిఫ్ట్లకు వెళ్ళేవారు కావచ్చు, తర్వాత వారు అయితే నైట్ షిఫ్ట్లో చేసిన వారంతా కూడా రిటర్న్ అయ్యే సందర్భాల్లో కూడా చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, వరి నాట్లకు కావచ్చు, ఇటు పొలం పనులకు వెళ్ళేవారు కూడా అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్కే పరిమితమవుతుంది. బయటకు వచ్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అయితే మంకీ క్యాపులు ధరించడం కావచ్చు, గ్లౌజ్ ధరించడం కావచ్చు, స్వెటర్లు ధరించి బయటకు రావాల్సిందంటే కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కావచ్చు, ఇటు జనవరి దాదాపు జనవరి ఫస్ట్ వీక్లో కూడా భారీ అయితే చలి అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఇటు వాతావరణ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో కొంత జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్ న్యూస్.